హైకోర్టులో ఏమొస్తుందో ఫైనల్ గా చూడాలి. ఎందుకంటే వెహికల్ మార్చేందుకు ఎందుకంటే లేకపోతే అంటే మిగిలినటువంటి హైకోర్టులో విషయాలకు ఓకే డెఫినెట్ గా అన్నట్లుగా ఉన్నారు. సో అదే అంటే పరిస్థితి ఇది కాదా సందర్భం వచ్చింది కాబట్టి శ్రీహరి, సార్? అది ఆయన అడిగినట్టు జెడ్ ప్లస్ కేటగిరీ అయితే ఉంది. జెడ్ ప్లస్ కేటగిరీకి సుమారు ఒక 72 మంది వరకు ఉంటారు అవును. ఓవరాల్ గా. చంద్రబాబు నాయుడు గారు అంత అలిపిరి సంఘటనలో బాంబుల్లో ఉన్న అంత దాని నుంచి బయటపడిన ఇవన్నీ ఏముంది ఊరికేనే యాక్చువల్ గా కొలకరాయి కాదు, గడుగు గుడ్డు కాదు, అది ఒక పెద్ద దండ వేసేటప్పుడు హ్మ్. అందులో చిన్న ఇవి ఉంటాయి కదా, కొంచెం వైర్ ఉంటుంది. ఓకే సార్. ఆ వైరు గీసుకున్న మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు. మ్మ్. ఆ గీసుకున్నది చిన్న వైరు. మ్మ్. ఆ వైర్ గీసుకుంటే, ఎందుకంటే నేను కన్సర్న్ డాక్టర్ ఎవరైతే ఆయన వైద్యం చేశారో ఆ డాక్టర్ గారితో మాట్లాడాను. ఓ ఏంటిది గీత గీసుకు వచ్చేసారా ఏంటని అడిగితే, లేదంటే గీత నిజం, మ్మ్. కానీ అది గులకరాయి కాదు, ఏమి కాదు, ఆ దండలో చిన్న వైర్ ఉండి, ఆ దండ పెద్ద దండ కదా, అది క్రేన్ తో వేసిన దండ కదా, అందులో వైర్లు ఉంటాయి కొంచెం, ఈ మామూలు దారాలు ఆగవు. ఓకే సార్. ఆ వైరు కొంచెం ఇక్కడ గీసుకుంది లైట్ గా. మ్మ్. వైర్ గీసుకున్న మాట అయితే వాస్తవమే, కానీ అది ఆయన అంత దండ ఎంచుకోకపోతే ఆ గొడవ లేదు. ఎవడో వచ్చి ఏం చేయలే. మ్మ్. ఆ కోడికత్తి అనేది కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కోడికత్తి గురించి మాట్లాడుకోకల, అతను ఏదో అభిమానంతో చేశాడా మరి చేయించారా అనేది పక్కన పెడితే, అది కూడా పెద్ద ఇదేం కాదు. చంద్రబాబు నాయుడు గారు క్లెమోవర్ మైన్స్ పేల్చి చేసిన దుండగం కన్నా ఇది అదొక సముద్రం అయితే, ఆయన మీద చేసిన అటెంప్ట్ ని ఇది ఒక సముద్రంలో ఒక నీటి సుక్కతో పోల్చొచ్చు. మ్మ్. మరి అటువంటి దానికే మరి ఇలా అడుగుతున్నారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కూడా లేదు. తర్వాత ఆయన మాజీ అయిన తర్వాత జెడ్ కేటగిరీయే ఉంది ఆయన.